సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. పాడదాం. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. ఒకసారి పాడదాం. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా.
రాజువా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ పరమ తండ్రి నన్ను చేరవచ్చావా నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా హల్లెలూయా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా దేవానికి స్తోత్రం మారని దేవునికి మహిమ దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన యేసునికే బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే హల్లెలూయా దేవా ఆరాధన నీకే పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం దేవా దేవా దేవానికి వందనాలు నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదు
అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నేను నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ పాదం బిగ్గరగా ఆరాధన యేసు నీకే, నీకే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు మన ధ్యానాంశం ప్రొటెక్షన్, కాపుదల అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 121 కీర్తన 7వ వచనం 8వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. The Lord shall preserve you from all evil. He shall preserve your soul. The Lord shall preserve your going out and your coming in from this time forth and even forevermore. దేవుని వాక్యములో మనం చూస్తే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా కీర్తనాకారుడు ఈ యాత్ర కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన పాదము తొట్టిల్లనియుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుని బిడ్డలారా, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ జీవము గల దేవుడు ఇచ్చేటటువంటి కాపుదల భద్రత కోసం కీర్తనాకారుడు దేవుని వైపు చూస్తున్నాడు. ఇప్పుడు మన భద్రత కోసం, మన సేఫ్టీ కోసం మనం ఎవరి వైపు చూడాలి అని అంటే మనం జీవము గల దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని వైపు మనం చూడడం ద్వారా, దేవుని వైపు మన దృష్టి మళ్లించడం ద్వారా, దేవుని మీద మన ఏకాగ్రతను పెట్టడం ద్వారా దేవుని దగ్గర నుంచి మనము
పొందేటటువంటిది ఏంటంటే కాపుదల. ఈ కాపుదల మనం దేవుని దగ్గర నుంచి ఈ ప్రొటెక్షన్ అనేది దేవుని దగ్గర నుంచి మనం పొందటానికి మొదటగా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాడు, ఏ విషయంలో ఏ రీతిగా మనల్ని ప్రొటెక్ట్ చేయాలని దేవుడు కోరుతున్నాడు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మనల్ని దేవుడు ఏ విషయంలో ప్రొటెక్ట్ చేయాలి, ఏ విషయంలో మనకి ప్రొటెక్షన్ దయచేయాలని కోరుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, మొదటిగా ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్ అండ్ మూన్. మనం చూసేటటువంటి సూర్యుడు, దాని యొక్క సూర్యరశ్మి, సూర్య కిరణాలు అవి ఏం చేస్తాయంటే, ఎక్కువగా సూర్యుని క్రింద ఉండేవాళ్ళు, సూర్యుని ఆ ఎండలో ఉండేటటువంటి వాళ్ళకి సూర్యకిరణాలు ఏం చేస్తాయంటే, ఉదయాన్నే సూర్యకిరణాలు మంచి, కాస్త ఎండలో అటు ఇటు తిరగండి, మీకు డి విటమిన్ వస్తుంది అని డాక్టర్స్ చెప్తారు. అయితే నిరంతరం ఎండలో ఉంటే ఆ సూర్యకిరణాల వల్ల మన శరీరము ఏమవుతుందంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనలో 121:5-6లో యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఆరు బయట వెన్నెల్లో ఒకవేళ వెన్నెల రాత్రిలో మనం ఒకవేళ పండుకుని ఉంటే ఉదయాన్నే లేచేసరికి చాలా వీక్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది వెన్నెల దెబ్బ. పగటి ఎండ దెబ్బ, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ. ఈ రెండు దెబ్బలు కూడా మనకు తగలకుండా దేవుడు మనకు ఏ విధంగా ఉంటానన్నాడంటే నీడగా ఉంటానని చెప్పాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడంటే నీడగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎండ దెబ్బ సూర్యుని నుండి, చంద్రుని నుండి, రెండు రకాలైనటువంటి దెబ్బ నుండి దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఎండ దెబ్బ తగిలిందండి, ఒకటే నీరసం, అనారోగ్యం అయిపోయింది, చాలా వీక్ అయిపోయాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఎప్పుడైనా ఎండ దెబ్బ తగిలిందో లేదో నాకు తెలియదు. చాలా నీరసంగా ఉంది, చాలా బలహీనంగా ఉందంటే ఎండ దెబ్బ తగిలి ఉండొచ్చు అనే మాట అయితే విన్నారుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎండ దెబ్బ తగులుతుంది, వెన్నెల దెబ్బ తగులుతుంది. ఈ రెండు దెబ్బలు తగలకుండా దేవుడు మనకు నీడగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని కాపాడాడు. కాబట్టి ఈరోజు మనకు కూడా దేవుడు మనందరినీ కూడా వెన్నెల దెబ్బ, ఎండ దెబ్బ, రెండు దెబ్బలు తగలకుండా దేవుడు మనందరినీ కూడా కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరిని కాపాడుతాడంటే, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి దేవుడు కాపుదల ఇస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము యెషయా గ్రంథం 25:4-8 వరకు, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు, ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి, మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారులు జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతికి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటినితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును, మూలుగుల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చును. ఈ పర్వతం మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజల యొక్క ముసుకును దేవుడు తీసివేస్తున్నాడు. ఈ పర్వతం ఏంటి అని దేవుని వాక్యములో మనం చూస్తే, ఈ పర్వతము యేసుక్రీస్తు ప్రభువారు
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని వధించటం ద్వారా అందరి కొరకు ఒక విందు చేశాడు. ఆ పర్వతమే గొల్గొతా, ఆ పర్వతమే కల్వరి. ఆ పర్వతం మీద ఆయన విందు చేశాడు. ఆ విందుతో ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడం ద్వారా మన ముఖం మీద ఉన్నటువంటి ముసుకును ఆయన తీసివేసి తన యొక్క కృపను మనకు దయచేసి ఏ విధమైనటువంటి ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ తగలకుండా మన ముఖాల మీద ఉన్నటువంటి ముసుకును తీసివేసి ఆయన ఏం చేస్తాడంటే మరణము మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మింగివేయను. యేసు ప్రభువారు ఆ మరణాన్ని మింగివేశాడు. ప్రభువాని యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయను. ఏ దెబ్బ తగలకుండా, ఏ మరణము రాకుండా దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల, భద్రత మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి, స్తోత్రములు, మహిమ, ప్రభావములు కలుగునుగాక. 16వ కీర్తన 8వ వచనం, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు, అందుకని నేను కదల్చబడను అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నారు? వెన్నెల దెబ్బ, ఎండ దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు, ముసుగును తొలగించే దేవుడు, బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడు. ఆ తర్వాత మన పక్కనే నిలబడి మన కదలనీయకుండా స్థిరపరిచే దేవుడుగా ఆయన మనకున్నాడు. ఆయన ఇచ్చే కాపుదల ఎంత అద్భుతమైంది ఒకసారి చూడండి, ఎంత ఆశ్చర్యమైంది. ఇలాంటి కాపుదల దేవుడు మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత రెండవది ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్, కీడు నుండి కాపుదల. కీడు నుండి కాపుదల, దుష్టుని నుండి కాపుదల, అపాయము నుండి కాపుదల. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 121వ కీర్తన 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే చూడండి, 91వ కీర్తన 5వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయమును ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణుగద్రొక్కెదవు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనకు తోడుగా ఉండి, మనకు అండగా ఉండి, ప్రతి విధమైనటువంటి కీడు నుండి, రోగముల నుండి, ఉపద్రవము నుండి దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అందుకనే ప్రభువారు నేర్పినటువంటి ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచేయండి, దుష్టుడి నుండి మమ్మును తప్పించండి, కీడు నుండి మమ్ములను తప్పించండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము కీడు నుండి తప్పించండి అంటే దేవుడు ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన అపాయము నుంచి తన బిడ్డలను ఆయన తప్పించేటటువంటి దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక మూడవది ప్రొటెక్షన్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి కాపుదల, నీ ప్రాణానికి కాపుదల, నీ జీవితానికి కాపుదల. 121వ కీర్తన 7వ వచనం,
ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే హీ షల్ ప్రిజర్వ్ యువర్ సోల్. ఆయన ఏం చేస్తాడంటే నీ యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. 41వ కీర్తన 1వ వచనం 2వ వచనం, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవుని బిడ్డలారా, బీదలను కనికరించేటటువంటి వారిని దేవుడు తప్పిస్తాడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. బీదల మీద కటాక్షం చూపించేటటువంటి వారి ప్రాణాన్ని దేవుడు కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడవుతాడు, వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగించవు. దేవుడు వారిని అద్భుతంగా ఆశ్చర్యరీతిగా దేవుడు వాళ్ళని కాపాడతాడు. వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు. ప్రతి విషయంలో కూడా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అందుకనే రిక్వెస్ట్ యూ టు ప్రే మోర్. స్తుతించండి, ప్రార్థన చేయండి. మా దృష్టి మన దేవుడి మీద. ఆయన ఏమన్నాడు? ఆయన వాగ్దానాల మీద. సూర్యు వెన్నెల దెబ్బ, ఎండ దెబ్బ, ఈ రెండింటి నుంచి దేవుడు నన్ను కాపాడుతానన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సెకండ్ ఏంటంటే దేవుడు ఏం చేస్తానన్నాడు? రెండవది కీడు నుండి తప్పిస్తానన్నాడు. ఏ విధమైన కీడు నీ దగ్గర రాకుండా, ఏ తెగులు నీ దగ్గర రాకుండా దేవుడిని తప్పిస్తానన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక మూడవది ఏంటంటే నీ ప్రాణమును దేవుడు, నీ జీవితాన్ని దేవుడు కాపుదల ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చే కాపుదలను గట్టిగా పట్టుకుని ఆయన సన్నిధిలో మనం గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎన్నో రకాలైనటువంటి సూచనలు మన కళ్ళకు ముందుకు వస్తున్నాయి. ఈ సూచనలన్నీ కూడా మనము పాటించదగినవే. కానీ కొన్ని విషయాల్లో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మీకు నేను విశదపరచాలని కోరుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యం అనేదాన్ని మనం చదివి దేవా నన్ను కాపాడుతున్నావు, అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పి చెబుతాం. రెండవది ప్రార్థన అనేది మనం చేస్తూ దేవుని స్తుతిస్తున్నాం అనుకో, గొప్ప ధైర్యం వస్తుంది. విశ్వాసం లోపల పెళ్ళొబ్బుకుతుంది. ఎప్పుడైతే విశ్వాసం ఎక్కువైందో అప్పుడు మనం ఎలాంటి పరిస్థితినైనా అధిగమిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగూ దేవుడు కృప మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసు రాజా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాం, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు మా తండ్రి. ప్రతి బిడ్డ కూడా దేవునికి సన్నిధిలో స్తోత్రం చెప్తూ ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం, మీ మాటలను బట్టి నీకు వందనాలు, నీ స్వరాన్ని మాకు వినిపింప చేసినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. నైనా యెరూషలేము క్షేమం కొరకు, ఇశ్రాయేల్ క్షేమం కొరకు, ప్రపంచ దేశాల కొరకు నైనా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలను మీరు కాపాడండి, ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి దేశాన్ని మీరు భద్రపరచండి. విశేష రీతిగా భారతదేశమును మీ యొక్క వెలుగుతో నింపండి. భారతదేశాన్ని మీ యొక్క భద్రపరిచే హస్తము చాటును భద్రపరచండి తండ్రి. నీ సహాయము దయచేయండి ప్రభువా. నీ కృప మాకు చూపించండి నాయనా. నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. నీ యొక్క నైనా ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తెలంగాణ రాష్ట్రమును మీరు కాపాడండి నైనా. మా రాష్ట్రములో మీరు చేస్తున్న కార్యాల కొరకు వందనాలు. దేవానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి. నీ యొక్క స్వస్థపరిచే హస్తాన్ని మాతో కూడా ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నైనా మా పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు బలహీనులుగా ఉన్న వారికి స్వస్థత, ఆరోగ్యము దయచేయండి నైనా. హాయా కాన్ఫరెన్స్లో అద్భుతమైన కార్యాలను జరిగించండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగు దయచేయండి అయినా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రతి బిడ్డను కాపాడండి దేవా. అద్భుతమైన కార్యాలు చేయండి. అందరి చుట్టుకుని నీ వెలుగును ప్రకాశింపచేయండి దేవా.
నేను నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా. నైనా తండ్రి, వృత్తిలో, వ్యాపారములో, ఉద్యోగములో ఏ పరిస్థితిలో ఉన్నా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా ఈ యొక్క కడవరి దినాల్లో నూతనమైనటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు యేసు నామములో బిడ్డల జీవితంలో జరుగునుగాక. పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెనియల్ గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చర్చ్ పార్కింగ్ సైట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించి నూతనమైన విధానములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచమని సర్వకృపానిధి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మన పరమతనైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.